హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్విల్లు. నేను మా నేటివ్ ప్లేస్కి వచ్చేసానండి. మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు ముగ్గులతో ఇలా అలంకరించుకున్నాం. తులసికోట వద్ద కూడా ఇలా ముగ్గులు వేసుకొని అమ్మవారిని బాగా పూజించామండి. సంక్రాంతి సంబరాల్లో ఇలా జరుపుకుంటున్నాం మేమైతేను. సంక్రాంతి అంటేనే ముందరగా మనం చేసుకునే రెసిపీ వచ్చేసి అరిసెలు. ఈ సీజన్లో చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటాయండి. మిగతా టైముల్లో మనం అరిసెలు ప్రిపేర్ చేసుకుంటాం, కానీ ఈ సంక్రాంతికి వచ్చినంత టేస్ట్ మిగతా టైంలో రాదు. అంత స్పెషల్ అనమాట ఈ సంక్రాంతి అంటేనే. పండుగకి ఎన్ని పిండి వంటలు తయారు చేసినా కూడా అరిసెలు అనేది చేయకపోతే పండగ జరుపుకున్నట్టే ఉండదండి. ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా రైస్ని కడిగేసుకొని నానబెట్టుకోవాలి. మనం తీసుకునే బెల్లం క్వాంటిటీని బట్టి రైస్ని తీసుకోవాలండి. 1 కేజీ బెల్లంకి 1.5 కేజీ రైస్ చొప్పున తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మొలగొలుకుల బియ్యం తీసుకున్నాను. మీరు రేషన్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు, అవి కూడా చాలా చక్కగా వస్తాయి. ఈ బియ్యంని అయితే నేను 2-3 సార్లు వాష్ చేసేసుకొని మంచినీళ్ళు పట్టేసుకొని నానబెడుతున్నాను. 24 అవర్స్ ఈ రైస్ని నానబెట్టుకొని ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పిండిని మరపట్టించుకొని పిండిని జల్లించుకొని పిండి తడి ఆరిపోకుండా క్లోజ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నిప్పట్లో చేయబోతున్నాము. దీనికి నిప్పట్లుగా బెల్లం. ఈ బెల్లము కేజీ బెల్లానికి 1.5 కిలో మొలగొలుకుల బియ్యం ముందు రోజు నైటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత అవి మరగ పంపించి ఇలా బెల్లం దంచుకోవాలి. దిమ్మి బెల్లం తీసుకున్నారండి. ఈ అచ్చు బెల్లంతోనే పాకం అనేది చాలా బాగా వస్తుంది. ఈ నిప్పట్ల పాకానికి కేజీ బెల్లానికి 1/2 లీటర్ నీళ్లు పోసుకోవాలి. చూస్తుంటే అర్థమైపోతుంది ఎన్ని నీళ్ళు పట్టేదని. ఇందులో 6 కేజీస్ బెల్లం వేశారండి. దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేస్తున్నాడు. ఇలా పొంగు వచ్చిన తర్వాత బెల్లం బాగా కరిగబెట్టుకొని వడగట్టుకోవాలి. దీంట్లో ఏమైనా డస్ట్కి ఇష్టం పడకుండా ఉంటుంది. నెట్ పెట్టుకొని ఈ విధంగా వడగట్టుకుంటే దాంట్లో ఏమి డస్ట్ రాకుండా ఉంటుంది. కొంచెం ఎనికి పడేనా పైకి ఉంది అంతే. ఈ విధంగా వడకట్టుకున్న పాకాన్ని తిరిగి మరలా స్టవ్ మీద పెట్టేసుకొని మనకు అరిసెల పాకం రెడీ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. పాకం బాగా ఉడికిందండి. మనం కుదురుకుందో లేదో ఒకసారి చెక్ చేద్దామా. ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని అందులో 4-5 డ్రాప్లు పాకంని వేసి ఇలా కుదిలిస్తే కనుక పాకం కుదురుకోవాలండి. ఉండకట్టాలి. ఈ ఉండని ఇదే నీళ్ళల్లో పైనుంచి వేస్తే కనుక టక్ టక్ మని సౌండ్ రావాలి. అప్పుడే మనకి పాకం చిక్కబడినట్టు. మనం పిండి కలిపేసుకోవచ్చండి. ఇలా రెడీ అయ్యాక అరిసెలు చేయడం ఒక చిన్న టెక్నిక్ అండి. ఈ టెక్నిక్ కనుక తెలిస్తే ఎన్ని కేజీల అరిసెలైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆ టెక్నిక్ ఏంటంటే, పాకం రెడీ అయ్యే లోపల తడి బియ్యంని మరపట్టించుకొని పిండి రెడీ చేసుకొని జల్లించుకొని పిండి అనేది తడి ఆరిపోకుండా క్లోజ్ చేసి పెట్టుకొని పాకం రెడీ అవ్వగానే మనం పిండి మిక్స్ చేసుకుంటే కనుక అరిసెలు అన్నవి మధ్యలోకి కట్ కాకుండా చాలా చక్కగా చాలా టేస్టీగా వస్తాయండి. పాకంని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. గసగసాలు కానీ తెల్ల నువ్వులు కానీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మేమైతే గసగసాలు వేసుకుంటున్నామండి. చాలా కమ్మగా వస్తాయి టేస్ట్ వైజ్ మాత్రం. ఇలా పాకంనంతా మంచిగా మిక్స్ చేసుకున్నాక కొంచెం పిండిని తీసుకొని ఇలా ముద్ద చేస్తే కనుక మనకి చేతికి అంటుకోకూడదండి. అప్పుడే పాకంలోకి పిండి కరెక్ట్గా సరిపోయినట్టు. ఈ ఇత్తడి నిలువుగిని చూసారా ఫ్రెండ్స్, దీనికి 150 ఏళ్ల చరిత్ర ఉందండి. మా నాయనమ్మ గారి అత్తగారు ఇచ్చారంట ఈ పాత్రని. మేము ఎప్పుడు పిండి వంటలు చేసినా ఇందులోనే ప్రిపేర్ చేస్తుంటాం. అరిసెల పాకంని ఇందులోకి వేసేసుకొని తగినంత నెయ్యి వేసుకొని క్లోజ్ చేసి పెట్టుకొని మనకు కావాల్సినంత పిండిని ఒక చిన్న బౌల్లోకి నెయ్యి అప్లై చేసుకొని అందులోకి వేసి పెట్టుకొని పిండి అయిపోయాక అందులోకి డివైడ్ చేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా హైట్ తక్కువగా ఉండే ఒక కడాయిని పెట్టుకొని అందులో ఆయిల్ని కానీ గీని కానీ యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే హాఫ్ ఆయిల్ హాఫ్ గీని కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే అలానే యాడ్ చేసామండి. అరిసెలు అన్నవి వెగుటు లేకుండా చాలా టేస్టీగా అనిపిస్తాయి అన్నమాట మనకి. తర్వాత అరిసెలు చేయడానికి ఇలాంటి పూరీ ప్రెస్ని కానీ లేక ఒక ప్లాస్టిక్ కవర్ని కానీ తీసుకొని అందులో ఒక పిండి ముద్దను పెట్టుకొని మనకు కావాల్సిన సైజుల్లో అరిసెలను ఒత్తుకొని బాగా కాగిన ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా హైట్ తక్కువ చదరంగా ఉండే కడాయిని పెట్టుకోవడం వల్ల అరిసెలు అన్నవి మడత పడకుండా ఫ్రీగా స్పేషియస్గా బాగా కాగుతాయండి. ఇలా చేయడం వల్ల చాలా ఈజీగా కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అరిసెలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక అరిసెలు చెక్కలు అంటారండి వీటికి ఫుల్ హోల్స్గా ఉంటుంది. ఎక్సెస్ ఆయిల్ అంతా కిందకి దిగడానికి. ఇలా అరిసెలు కాగాక అది మధ్యలో వేసుకొని ప్రెస్ చేస్తే కనుక అందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ అంతా దిగిపోతుంది. ఇలాంటి చెక్క లేనట్టు
ఉన్నట్లయితే మీ దగ్గర 2 చిల్లుల గంటల మధ్యలో అరిసెలను పెట్టుకొని ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ అరిసెలు కనీసం 1 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. మా సైడ్ అయితే మేము వీటిని బెల్లం నిప్పట్లు అంటాము. మీ సైడ్ ఏమంటారో నాతో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అన్ని అరిసెలు ప్రిపేర్ చేసేసుకున్నాక ఎండుగడ్డి మీద ఆరబెడతామండి. ఇంకా ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉన్న గడ్డి బాగా పీల్చుకుంటుంది. మనకి సిటీల్లో అయితే పేపర్ల మీద ఆరబెడతాం కదా ఎక్స్ట్రా ఆయిల్ పీల్చుకోవడానికి. పల్లెల్లో అయితే గడ్డి దొరుకుతుంది కాబట్టి గడ్డి మీద వేస్తే కనుక బాగా చల్లగా అవుతాయి, ఎక్స్ట్రా ఆయిల్ పీల్చేస్తుంది. చల్లారినాక బాక్సెస్కి తీసి పెట్టుకుంటామండి. ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు రెడీ. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.